own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, Bibinagar, Hyderabad. నవనిర్మాణ దీక్ష అంటూ వారం రోజులు సెల్ఫ్ డబ్బాతో పబ్బం గడుపుకోవడానికి కావలసినంత ప్రచారాన్ని పొందడానికి తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఎత్తుగడ మిస్ఫైర్ అయినట్లు అర్థమవుతుంది. రాష్ట్ర విభజన అన్యాయం అని దాన్ని నిరసిస్తున్నామని, ఇదే సమయంలో ఏపీ పునర్నిర్మాణానికి పునరంకితం అవుతామంటూ బాబుగారు జనాల చేత ప్రతిన చేయిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదో ఒక రోజు అంటే అదో సంగతి, కానీ ఏకంగా 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని సాగదీయాలని చూడడం మొదటికే మోసంగా మారింది. తొలి రోజు ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబు స్వయంగా దీక్షలో పాల్గొన్న బెంచ్ సర్కిల్లో జనాల హడావిడి లేకుండా పోయింది. భారీ ఎత్తున జనాలు వస్తారన్నట్టుగా నడి రోడ్డు మీద కుర్చీలు వేసి పెట్టినా జనాలు అటువైపు చూడలేదు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి. ఒకవైపు విజయవాడ మార్కు ఎండలో, మరోవైపు చంద్రబాబు మార్కు ప్రసంగాలు. వీటి దాటికి వచ్చిన వారు కూడా తట్టుకోలేకపోయారు. కాసేపు ఉండి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. చంద్రబాబు జనాల చేత ప్రతినపూనిస్తున్న సమయంలో కూడా జనాలు లేకపోవడంతో ఈ కార్యక్రమం పట్ల ప్రజాస్పందన ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక ఇదే సమయంలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం ఆరంభించాయి. నవనిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ అని, ప్రజలు చంద్రబాబు ప్రసంగంపై విసుగుతో ఉన్నారని అర్థమవుతుంది. మరి తొలి రోజు ఇలా మొదలైన ఈ కార్యక్రమం మిగిలిన ఈ 6 రోజులు ఎలా ఉంటుందో ఏంటో దేవుడికి తెలుసు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.